ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 118 కీర్తన 9వ వచనం. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో మన శ్రమలు వచ్చినప్పుడు మనం ఎక్కడెక్కడికి పరిగెత్తామంటే మనుషుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, వీళ్ళు మనకి సహాయం చేస్తారనుకున్న వారి దగ్గరికి మనం ఏం చేస్తామంటే పరుగెత్తుతాం, వారిని నమ్ముకుంటాం, వాళ్ళ మీద ఆధారపడతా ఉంటాం. కానీ ఈ లోకములో మనుషులు నమ్ముకోవటం వల్ల మనకే ప్రయోజనం అనేది కలగదు. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 3-5 వచనాలు చూస్తే అక్కడ రాయబడి ఉండేది, రాజు చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం రాజులను, మనుషుల్ని నమ్ముకుంటే వాళ్ళ వల్ల మనకి సహాయం అనేది కలగదు, వాళ్ళ వల్ల రక్షణ అనేది మనకి కలగదు. మనం ఎప్పుడు దేవుని ఆశ్రయిస్తామో, దేవుని దగ్గరకు వస్తామో, దేవుని దగ్గర మాత్రమే మనకు నిజమైనటువంటి రక్షణ, ఆశ్రయము, మనకి క్షేమము, భద్రత, ఆనందం అనేది కలుగుతూ ఉంటది. రాజుల్ని, మనుషులు నమ్ముకుంటే మనకి ఏ ప్రయోజనం అనేది కలగదు. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూస్తే ఆనాడు ఇశ్రాయేళ్ల ముంద ఏముందంటే ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది. వెనక చూస్తే ఫరో సైన్యం ఇశ్రాయేలుని తరుముతా ఉంది. అప్పుడు ఇశ్రాయేలీలందరూ ప్రాణ భయంతో భయపడతా ఉన్నారు. మోషే దగ్గరకు వచ్చి అంటున్నారు, మోషే ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఉంది, ఎలా ఉందంటే మా పరిస్థితి, ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్లుగా మా పరిస్థితి ఉంది, మేమేం చేయాలి మోషే అని చెప్పి ఇశ్రాయేలీలు భయపడతా ఉంటే మోషే చెప్తున్నాడు, యెహోవా కలుగు చేసే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. మనుషులను చూసి భయపడొద్దు, మనుషులను నమ్ముకోవద్దు, లేకపోతే నాయకుడిగా ఉన్నటువంటి నన్ను కూడా మీరు నమ్ముకోవద్దు. ఎవరిని నమ్ముకుంటారు అంటే దేవాతి దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన వైపు చూడండి, ఆయన కలుగు చేసేటువంటి రక్షణను మీ కనులారా చూడండి అని చెప్పి మోషే ఆనాడు ఇశ్రాయేలీలతో చెప్పాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు మోషే యెహోవాను ఆశ్రయించారు కాబట్టి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం, గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూశారు. వారి ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆరిన నేలిన వాళ్ళు నడిచారు. మనం యెహోవా కలుగు చేసే రక్షణను ఊరక నిలిచింది చూసేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ యెషయా గ్రంథం 36వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తే ఇక్కడ కూడా హిజ్కియా రాజు, సన్హెరీబు అనేటువంటి రాజు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా ఒక మాట చెప్తున్నాడు, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకునిచున్నాం. అయ్యా మేము నిన్నే నమ్ముకుంటున్నాం. చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి, వాళ్ళ బలాన్ని చూసి మేము వాళ్ళ బలాన్ని నమ్ముకోవట్లా, లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి శత్రువులను చూసి మేము భయపట్లా. మేము ఎవరిని నమ్ముకున్నాము అంటే నిన్నే నమ్ముకుంటున్నాం. మన నమ్మిక దేవుని మీదే ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలను చూస్తాడు. యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకుంటే మనకేమీ రాదు. రాజులు నమ్ముకున్నా, అధికారులు నమ్ముకున్నా, ఇంకెవరెవరినో నమ్ముకున్నా కానీ మన జీవితాల్లో ఏది రాదు. కానీ యెహోవాను ఆశ్రయించినప్పుడే మనకు మేలు కలుగుతుంది. కాబట్టి మన జీవితాల్లో దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఆయన్ను మాత్రమే, ఆయన మీదే మాత్రమే మనం ఆధారపడదాం. అతి కృపను దేవుడు మనకి దయచేయును గాక.